వైసీపీ ఓడిపోయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డిని దూరం పెట్టినట్టు కనిపించిన జగన్ మళ్లీ ఆయనను అందలమెక్కిస్తున్నారు. ఇక నుంచి పార్టీకి దిశానిర్దేశం చేసే బాధ్యత సజ్జల భుజాలపై పెట్టారు మాజీ సీఎం. జగన్ తాజాగా నియమించిన పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కన్వీనర్గా సజ్జలను నియమించడంతో పార్టీలో ఆయన ప్రాధాన్యతను మరింత పెంచినట్లయింది. పార్టీలో మళ్లీ సజ్జల పెత్తనమే కొనసాగనుండటంతో కొందరు సీనియర్ నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారంట. మరోవైపు సదరు కమిటీలో ముద్రగడ పద్మనాభంకు స్థానం కల్పించడం, దానికి ఆయన సంబరపడిపోతూ ప్రకటనలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని నియమించారు. మొత్తం 33 సభ్యులతో వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కన్వీనర్గా ఈ పీఎస్సీని ప్రకటించారు. ఎంపీలు అవినాష్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు రోజా, బెడదల రజని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, అంజద్ బాషా, ఆదిమూలపు సురేష్, నారాయణ స్వామి, అనిల్ కుమార్ యాదవ్ తో పాటు ముద్రగడ పద్మనాభం, సాగే శైలజనాథ్, నందిగం సురేష్ తదితరులకు ఈ కమిటీలో స్థానం కల్పించారు. ఈ రాజకీయ సలహాల కమిటీకి ఇప్పటికే పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని కన్వీనర్ గా నియమించారు. దాదాపు వైసీపీలో కీలక నేతలందరికీ ఈ కమిటీలో స్థానం లభించినట్లయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ప్రభుత్వ సలహాదారుగా అన్ని తానే జగన్ ప్రభుత్వాన్ని నడిపించారు. ఆయనిచ్చిన స్క్రిప్ట్ పట్టుకుని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై వైసీపీ నేతలు చెలరేగిపోయేవారు. ఆయన కుమారుడు సజ్జల భార్గవరెడ్డి వైసీపీ సోషల్ మీడియాలో తన ప్రెస్ మీట్లను వైరల్ చేసేవారని పోసాని కృష్ణమురళి స్వయంగా పోలీసు విచారణలో వెల్లడించారు. అంటే ప్రత్యర్థులపై దాడుల నుంచి పార్టీ వ్యవహారాలన్నీ ఎలా డీల్ చేయాలనే విషయం వరకు అన్ని సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా చూసుకునేవారన్నమాట. వైసీపీని వీడిన కోటంరెడ్డి, విజయసాయిరెడ్డి నుండి మొన్న పోసాని వరకు అందరూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు శల్య సారథ్యం చేస్తూ జగన్ను ముంచేస్తున్నారని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతుంటాయి. గత ఎన్నికల్లో టికెట్ల పంపిణీ సమయంలో కూడా పలువురు నేతలు జగన్ కోటరి అంటూ సజ్జలను టార్గెట్ చేశారు. అయితే వైసీపీ ఘోర పరాజయం పాలైన తరువాత కూడా జగన్ మేల్కోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటమి తరువాత జగన్ సజ్జలను పక్కన పెట్టినట్లు కనిపించారు. అయితే విజయసాయిరెడ్డి వంటి ముఖ్య నేత పార్టీని వీడి వెళ్లిపోవటం సజ్జలకు బాగా కలిసి వచ్చిందంటున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కొక్కరికి లక్షల చొప్పున ప్రభుత్వ సొమ్ము జీతభత్యాలుగా చెల్లిస్తూ 50 మందికి పైగా సలహాదారులను నియమించుకున్నారు. ఇప్పుడంతా సీన్ లేకపోవడంతో 33 మంది సీనియర్ నేతలతో ఓ రాజకీయ సలహా కమిటీని ఏర్పాటు చేసుకున్నారట. దానికి సజ్జల రామకృష్ణారెడ్డిని సమన్వయకర్తగా నియమించారు. అంటే పార్టీలో ఇప్పటికే స్టేట్ కోఆర్డినేటర్ గా ఉన్న సజ్జల పెత్తనం మొదలైనట్లే అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమకు రాజకీయ భవిష్యత్తుండదని మెజార్టీ నేతలు భావిస్తున్నారట. ఇదివరకు వైనాట్ 175 నినాదం, 50 మందికి పైగా పెయిడ్ సలహాదారులు, 100 కోట్లు ఖర్చు పెట్టి ఐపాక్ టీం, చుట్టూ కోటరి, ఇలాంటి సలహాలన్నీ సజ్జలే ఇచ్చారని, జగన్ ఏం చేసినా కరెక్టే అని భజన చేశారని సజ్జలపై సొంత పార్టీలోనే విమర్శలున్నాయి. పైగా సకల శాఖల మంత్రి పాత్ర పోషిస్తూ సజ్జలే చాలా సందర్భాల్లో సీఎంలా వ్యవహరించారన్న టాకుంది. విజయసాయిరెడ్డి కూడా పదే పదే కోటరి అని విమర్శలు చేయటానికి అదే కారణమంటారు. ఓడిపోయిన తరువాత సజ్జలను కోటరీని పక్కన పెట్టినట్లు కనిపించిన జగన్ మళ్లీ ఆయనకు ప్రధాన బాధ్యతలు అప్పగించడం వైసీపీ సీనియర్లకు మింగుడు పడటం లేదట. జగన్ తాజా నిర్ణయంతో పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుందట. జగన్ లో మార్పు వచ్చింది, కోటరీని దూరం పెడుతున్నారని భావించే లోపే మళ్లీ పాత బ్యాచ్ అందరికీ పగ్గాలు అప్పగిస్తుండటంతో నిలకడలేని నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ పార్టీలో ఉండటం కంటే ఆ పార్టీని వీడటమే మేలని మెజార్టీ నేతలు భావిస్తున్నారట. పొలిటికల్ అడ్వైజరీ కమిటీకి మరో అంశం కూడా చర్చనీయాంశంగా మారిందిప్పుడు. ఆ 33 మంది కమిటీలో ముద్రగడ పద్మనాభానికి కూడా చోటు దక్కింది. ఇంతకీ ఈ వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ పనేంటి అంటే రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించి జగన్ కు అవసరమైన సలహాలు ఇవ్వటం. ఆ 33 మంది సభ్యుల కమిటీలో తనను ఒకరిగా చేర్చినందుకు ముద్రగడ తన జన్మ ధన్యమైపోయినట్లు ఆనందపడిపోతున్నారు. వాస్తవానికి వైసీపీలో నిర్ణయాలన్నీ జగనే తీసుకుంటారని, కోటరీ చెప్పే సలహాలు కూడా నచ్చితేనే స్వీకరిస్తారన్న సంగతి పెద్ద రహస్యమేమీ కాదు. అందుకే ఇప్పుడు ప్రకటించిన పీఎస్సీ పాత్ర నామ్కే వాస్తే అన్న విషయం ఆ పార్టీ వర్గాలే చెప్తున్నాయి.
అటువంటి నామ్కే వాస్తే కమిటీలో ఓ సభ్యుడిగా తనను చేర్చినందుకే బ్రహ్మానందపడిపోతున్నారు ముద్రగడ. తనకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో స్థానం కల్పించినందుకు జగన్ కు కృతజ్ఞతలు చెప్తూ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. జగన్ మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపడతారని, ఆయన సీఎం కావటానికి తన శక్తి మేరకు పోరాడుతానని, 10 కాలాల పాటు జగనే రాష్ట్రాన్ని పాలించాలని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ఒక్కటంటే ఒక్క సీట్ కూడా గెలవలేదు. ఇక ముద్రగడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించటమే తన లక్ష్యమన్నట్లు ముద్రగడ హడావిడి చేశారు. అయితే 70,000 ఓట్ల పైచిలుకు మెజార్టీతో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి విజయం సాధించారు. అంటే పిఠాపురంలో నేణ్యాత్మకంగా ఉన్న కాపు సామాజిక వర్గం ముద్రగడను నమ్మటం లేదనటానికి ఇదే నిదర్శనం అంటున్నారు. గత ఎన్నికల్లో ముద్రగడ సొంత నియోజకవర్గం జగ్గంపేటలో తెలుగుదేశం అభ్యర్థి జ్యోతుల నెహ్రూ 52,000 పైచిలుకు ఆధిక్యతతో భారీ విజయం సాధించారు. 1999 తర్వాత ముద్రగడ ఒక్కటంటే ఒక్క ఎన్నికలు కూడా విజయం సాధించలేదు. ముద్రగడ చివరిసారిగా 2014 ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి కనీసం డిపాజిట్ కూడా రాకుండా పరాజయం పాలయ్యారు. ఇప్పుడు జగన్ ను ముఖ్యమంత్రిని చేయటానికి పోరాడుతానంటూ గంభీరమైన ప్రకటనలు చేస్తూ తన ప్రతిష్టను తానే మరింత దిగజార్చుకుంటూ నవ్వుల పాలవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.